హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి 4th గ్రాండ్ టెస్ట్ని అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా ఈ టెస్ట్ని కంపల్సరీగా రాయండి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీ యొక్క సత్తా ఎంత అనేది ఇక్కడే తెలిసిపోతుంది. సో మీ యొక్క మిస్టేక్స్ తెలుస్తాయి, మీ యొక్క స్కోర్ తెలుస్తుంది. ఇలా ప్రతిదీ కూడా తెలియడం ద్వారా వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ రాసి మీ యొక్క స్కోర్ని కింద కామెంట్ చేయండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్లో రైల్వే ఎగ్జామ్ సంబంధించి అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఫ్రీగా క్లాసెస్ అయితే ప్రతిరోజు కండక్ట్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, రైట్. అలాగే వీడియోకి లైక్ చేసి వీడియోని అయితే చూడండి దయచేసి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 1000 దేవాలయాల నగరం అని ఏ నగరానికి మారుపేరు ఉంది? 1000 దేవాలయాల నగరం అని ఏ నగరానికి మారుపేరు ఉంది? దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలండి. ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ అయితే చేయాలి, రైట్. మీకు వచ్చినా రాకపోయినా ఆన్సర్ అయితే అటెంప్ట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసరికి కాంచీపురం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, కాంచీపురం. నెక్స్ట్ క్వశ్చన్. కర్కట రేఖ ఈ క్రింది ఏషియన్ దేశాలలో ఏ దేశం గుండా వెళ్ళదు? కర్కట రేఖ క్రింది ఏషియన్ దేశాలలో ఏ దేశం గుండా వెళ్ళదని అడిగాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 భూటాన్. భూటాన్ దేశం గుండా ఈ కర్కట రేఖ ప్రయాణించదండి. నెక్స్ట్ క్వశ్చన్. సత్య నాదెళ్ల క్రింది వాటిలో ఏ కంపెనీకి సీఈఓగా ఉన్నారు? సత్య నాదెళ్ల క్రింది వాటిలో ఏ కంపెనీకి సీఈఓగా ఉన్నారు? ఎస్, రైట్ ఆన్సర్ మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. లడాక్ ఏ హైకోర్టు న్యాయ పరిధిలోకి వస్తుంది? లడాక్ ఏ హైకోర్టు న్యాయ పరిధి కిందకి వస్తుంది అని అడిగాడు. రైట్ ఆన్సర్ జమ్మూ మరియు కాశ్మీర్ అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, జమ్మూ మరియు కాశ్మీర్ హైకోర్టు న్యాయ పరిధిలోకి ఈ లడాక్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక అణువు బట్టల సోడాలో ఎన్ని నీటి అణువులు ఉంటాయి? ఒక అణువు బట్టల సోడాలో ఎన్ని నీటి అణువులు ఉంటాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 10 నీటి అణువులు ఉంటాయి. అయితే బట్టల సోడా యొక్క ఫార్ములా ఏంటి? పరమాణు ఫార్ములా Na2CO3. ఓకేనా? 10H2O. నీటితో ఘనీభవించినప్పుడు మనకి సోడియం కార్బోనేట్ని సాలిడ్ స్టేట్లోకి మార్చినట్లయితే మనకి బట్టల సోడా అనేది తయారవుతుంది, రైట్. మరి ఈ బట్టల సోడాలోని నీళ్ళు అంటే నీటి అణువులు ఏ ఫామ్లో ఉంటాయో తెలుసా? రైట్, స్ఫటికాల ఫార్మాట్లో ఉంటాయండి. స్ఫటికాల ఫామ్లోనే మనకి ఈ నీటి అణువులు అనేవి బట్టల సోడాలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ వ్యవధి ఎంత? క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ వ్యవధి ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 40 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో చిత్రకళ యొక్క శైలిలో ఏది మహారాష్ట్రకు చెందినది? ఈ క్రింది వాటిలో చిత్రకళ యొక్క శైలిలో ఏది రాష్ట్రానికి చెందింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 వార్లీ. వార్లీ అనేది ఒక చిత్రకళ, ఇది మహారాష్ట్రకు చెందినది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం డాష్లో ఉంది? యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం డాష్లో ఉంది? ఆన్సర్ ప్యారిస్ అండి. ప్యారిస్లో మనకి యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏది? భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏది? రైట్ ఆన్సర్ మెరీనా బీచ్ అండి. మెరీనా బీచ్ అనేది ఇండియాలోనే అతి పొడవైన బీచ్. నెక్స్ట్ వన్. భారతదేశం బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గం ద్వారా భారతదేశం యొక్క భూభాగానికి కనెక్టివిటీని అందించే జలమార్గం ఏది?
భారతదేశం బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గం ద్వారా భారతదేశం యొక్క భూభాగానికి కనెక్టివిటీని అందించే జల మార్గం ఏది అని అడిగాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, NW2 నేషనల్ వాటర్వే 2. నెక్స్ట్ వన్, ప్రఖ్యాత కవి అమీర్ ఖుస్రో ఎవరి సభలో ఆస్థాన కవి? ప్రఖ్యాత కవి అమీర్ ఖుస్రో ఎవరి సభలో ఆస్థాన కవి అని అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ ఆస్థాన కవిలో మన అమీర్ ఖుస్రో ఒక ప్రఖ్యాత కవి అండి. అలావుద్దీన్ ఖిల్జీ ఆస్థాన కవుల్లో అమీర్ ఖుస్రో ఒక ప్రఖ్యాత కవి. నెక్స్ట్ వన్, ఋగ్వేదం డాష్ సూక్తాల సముదాయం? ఋగ్వేదం డాష్ సూక్తాల సముదాయం? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1028 సూక్తాల సముదాయం. నెక్స్ట్ క్వశ్చన్, జైనులలో మొదటి తీర్థంకరుడు ఎవరు? జైనులలో మొదటి తీర్థంకరుడు ఎవరు? రిషభదేవ్ అనేది మనకి రైట్ ఆన్సర్. భారతదేశంలోని ఈ క్రింది నదులలో ఏ నది ద్వారా శివసముద్రం జలపాతం ఏర్పడింది? శివసముద్రం జలపాతం భారతదేశంలోని క్రింది నదులలో ఏ నది ద్వారా ఏర్పడింది అని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ కావేరి అండి, కావేరి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ విజేతలకు రంగస్వామి కప్ జాతీయ ఛాంపియన్షిప్ ఇవ్వబడుతుంది? రైట్ ఆన్సర్ హాకీ విజేతలకు మనకి ఈ రంగస్వామి కప్ జాతీయ ఛాంపియన్షిప్కు ఇవ్వబడుతుందండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలోని నీలి పర్వత శిఖరం ఉన్న రాష్ట్రం ఏది? భారతదేశంలోని నీలి పర్వత శిఖరం ఉన్న రాష్ట్రం ఏది? మిజోరంలో మనకి ఈ బ్లూ మౌంటైన్ అనేది ఉంది. రైట్. నెక్స్ట్ వన్, బాబర్ యొక్క ఆత్మకథ అయిన బాబర్నామా డాష్లో కంపోజ్ చేయబడింది అంటే ఎక్కడ కంపోజ్ చేయబడింది అని అడుగుతున్నాడు. మనకి టర్కిష్లో బాబర్నామాని కంపోజ్ చేశారన్నమాట. రైట్ ఆన్సర్ టర్కిష్. నెక్స్ట్ వన్, 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఇటీవల క్యాబినెట్ ఏర్పాటు తర్వాత గిరిజన వ్యవహారాల మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జువల్ ఓరం అండి. జువల్ ఓరం మనకి గిరిజన వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, చైనామన్ అనే పదం ఏ క్రీడకు చెందినది? చైనామన్ అనే పదం ఏ క్రీడకు చెందినది? రైట్ ఆన్సర్ క్రికెట్ అండి. క్రికెట్ ఆటకి ఈ చైనామన్ అనే పదం చెందిందన్నమాట. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ఏ తేదీన ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవంగా ప్రకటించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 మే 25. మే 25న ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవంగా ప్రకటించింది. నెక్స్ట్ వన్, క్రింది విదేశీ యాత్రికులలో ఒకరు ప్రిన్స్ ద్వారా షికోకు వైద్యుడు. అతను మొఘల్ సామ్రాజ్యంలో ప్రయాణాలు కూడా వ్రాసాడు. రైట్ ఆన్సర్ ఫ్రాంకోయిస్ బెర్నియర్ అండి. ఫ్రాంకోయిస్ బెర్నియర్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, కరెంటు యొక్క తాపన ప్రభావం ఆధారంగా క్రింది వాటిలో ఏది లేదు? కరెంటు యొక్క తాపన ప్రభావం ఆధారంగా క్రింది వాటిలో ఏది లేదు? మైక్రోవేవ్ అనేది లేదండి. మైక్రోవేవ్ అనేది కరెంట్ యొక్క తాపన ప్రభావం ఆధారంగా లేదు. ఓకే, ఇవి క్వశ్చన్స్. ఆల్రెడీ మన ఛానల్లో 3 గ్రాండ్ టెస్టులు అయితే కండక్ట్ చేసాం. ఇంకా ఎవరైనా ఆ టెస్టులను రాయని వాళ్ళు ఉంటే వెళ్ళి రాసేయండి అర్జెంటుగా. ఎందుకంటే ఎక్కువ సమయం అయితే లేదు. మీరు ఈ తక్కువ సమయంలో ఎంత రివిజన్ చేస్తే అంత సక్సెస్ అవుతారు. రైట్.
ఇంకా ప్రతిరోజు కూడా టెస్టులు వస్తూనే ఉంటాయి. అలాగే ఎవరైతే గ్రూప్ డీకి కానీ ఎన్టీపీసీకి కానీ అలాగే మనకి ఇంకా రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించింది కానీ అలాగే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా ప్రిపేర్ అవుతున్నట్లయితే మన ఛానల్లో ఫ్రీగా కంటెంట్ అయితే దొరుకుతుంది. రైట్, చాలా క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాం ఫ్రీగా. మీరు ఎటువంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇంత ఫ్రీ కంటెంట్ ఇస్తున్నప్పుడు మీరు సపోర్ట్ చేయాలి. రైట్, ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. మీకు ఇంకా అడ్వాన్స్ లెవెల్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది మరి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి దయచేసి. మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.